నందవంశం పతనంతో మగధ రాజ్యంలో ఒక కొత్త యుగం ప్రారంభమైంది. బుద్ధి, ధైర్యం కలిసి కొత్త సామ్రాజ్యానికి పునాది వేశాయి. ఈ యుగానికి పేరు మౌనవ, మౌర్య సామ్రాజ్యం. చాణక్యుడు ఒక గ్రామంలో బుద్ధిమంతుడైన బాలుడిని చూశాడు. అతడే చంద్రగుప్తుడు. ఆ చిన్న వయసులోనే రాజసింహాసనానికి తగిన ధైర్యం, తెలివి కనిపించాయి. చాణక్యుడు అతడిని శిక్షణ ఇచ్చి భవిష్యత్ చక్రవర్తిగా తీర్చిదిద్దాడు. 321 BCEలో చంద్రగుప్త చాణక్యుని వ్యూహంతో ధననందుడిని ఓడించాడు. అలా నందుల కాలం ముగసి చాణక్యుని మార్గదర్శకత్వంలో చంద్రగుప్తుడు మగధ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతను భారతదేశ చరిత్రలో మొదటి మహాచక్రవర్తిగా నిలిచాడు. ఇది మౌర్య సామ్రాజ్యానికి పునాది వేసిన క్షణం. చంద్రగుప్తుడు పశ్చిమ దిశలో గ్రీకు రాజు సెల్యూకస్ నికేటర్పై విజయం సాధించాడు. శాంతి ఒప్పందం కుదిరింది మరియు సెల్యూకస్ తన కుమార్తెను చంద్రగుప్తునికి వివాహమిచ్చాడు. భారతదేశం మొదటిసారిగా ఒకే సామ్రాజ్యంలో ఏకమైంది. ఈ పవిత్ర కొండలపై చంద్రగుప్తుడు భౌతిక ప్రపంచం నుండి విముక్తిని పొందాడు. చివరికి చంద్రగుప్తుడు రాజ్యాన్ని తన కుమారుడు బిందుసారుడికి అప్పగించి జైన మతాన్ని స్వీకరించాడు.